తెలంగాణలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ ఉదంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. ఈ కేసులో జాప్యంపై డీజీపీ సివి ఆనంద్ పై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి నిందితుడిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూడా ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని స్పష్టం చేశారు. బండి భగీరథ్ ఇష్యూ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసు పట్ల పోలీసుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంపై డీజీపీ సివి ఆనంద్ ను సీఎం నిలదీశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని సీఎం స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన నిమిషం నుంచే చర్యలు ఎందుకు ప్రారంభం కాలేదని సీఎం ప్రశ్నించారు. శాంతి భద్రతల విషయంలో ఏమాత్రం అలసత్వాన్ని సహించేది లేదని సీఎం హెచ్చరించారు. దీనికి సమాధానంగా డీజీపీ సివి ఆనంద్ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను, కేసులో ఉన్న సాంకేతిక అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. బండి భగీరథ్ పై తక్షణమే కేసు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను పగడ్బందీగా సేకరించాలని సూచించారు. ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగడంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడటమే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.